పడేనా? ఓకే ఓకే. చిన్ని అభి ప్రకారంగా జ్యోతి జ్యోతి ప్రకారం అభి, సింధు, రవి మీరిద్దరు కూర్చోవాలి ఏది పూజ మీద. అభితోని కొద్దిగా ముగ్గు ఒప్పియాలి, తర్వాత వీళ్ళతో కూడా ఒప్పియాలి. అందరిని తీసుకొని ఇంక్లూడ్ చేసుకొని ముగ్గు ఒప్పించి స్టార్ట్ చేస్తా. ఓకేనా? ఇది అయ్యేటప్పుడు కొంచెం ఇట్లా ఏమన్నా మనం ఏమన్నా గిట్టన కట్టుకోవాలి. ఆ ఇల్లు ఎఫెక్ట్ ఇటు పడవద్దు, పడడానికి ఇల్లు కానియదు. కొంచెం అట్లా రేకులు తీయాలి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఉరికొచ్చి అన్ని ఉడవిగా అని చెప్తలేను, ఎందుకంటే ఈ ఇల్లు పర్పస్ మీరు అందరూ పంచుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఒక 4 గుంటలు ఉంది అనుకుందాం. 4 గుంటలు ఉంది. ఈ 4 గుంటలు షెర్ 2 గుంటలు అటు, షెర్ 2 గుంటలు ఇటు. 4 గుంటలు కొంచెం ఎక్కువ ఉంది, కొద్దిగా అటు ఇటు 4 గుంటలు ఉంటాయి. అటు ఇటు 4.5, 11.5 ఉంటది. కాబట్టి మీరు ఈ మధ్యలో రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక రోజు వచ్చి పోసిపోదాం. ఇల్లు అయితే పడుతుందమ్మా, ఇల్లు పడుతుంది, మంచిగా ఉంటుంది ఇల్లు. లేట్ చేసుకుంటే ఏంటంటే ఆయనది ఏంటంటే సర్దుకుంటాడు అంతే. ఇంకేం చేద్దాం, అభి పేరు మీదనే పోపిద్దాం. అభి పేరు మీద పోపిచ్చుడు అంటే ఆయనతో కూర్చోబెట్టి మీరే కూర్చుంటారు ఇద్దరు, కానీ కొబ్బరికాయలు కొట్టుడు పిల్లలకు కొబ్బరికాయలు కొట్టించడం వాళ్ళతోని, మీరు పేరు మీద కూర్చోబెట్టి పూజ చేపిద్దాం. అట్లా ఇల్లుది కూడా కాకర్ణ వస్తుంది కానీ పిల్లర్ది కాబట్టి రాదు. పిల్లర్ మూల కాబట్టి మిస్టేక్ అవుతుంది. నేను అనేది ఏంటంటే పెట్ట కొంచెం ఇటు జరిపెట్టు అంటున్నా. ఇన్సూరెన్స్ పెంచాలి. అట్లా పజ్జి అదొక్కటి చెయ్యి. ఎప్పుడు కానీ పిల్లర్లు వేస్తున్నప్పుడు కొంచెం చూపెట్టే చేయాలి. ఒకటి ఇది ఒకటి. పరారు కూడా పర్పస్ అయితే ఇప్పుడు అవతల బాత్రూమ్ కి వెనక సైడ్ ఏమన్నా ప్లేస్ ఉందా? 2 ఫీట్లు ఉందా? మరి అక్కడ తీసుకొచ్చేసినప్పుడు తోవలు వేసినవి రోడ్డుకు మొత్తం. గాలిగానే ఉంది ఇంట్లో, గాలిగానే ఉంది ఇంట్లో. అది ప్రభావం ఉంది. రేపు వచ్చేది, రేపు కూర్చుందాం. కాంటాక్ట్ వచ్చింది, కాంటాక్ట్ ఉంది. కాంటాక్ట్ తర్వాత ఆర్చో పెడతావు కదా. అదే అట్లా. ఓకే రైట్. 22.1 అలా పడుతురా ఇంట్లో బయట తీసుకో. 22.1 ప్లస్ ఈ ఎవరు పెట్టిరు ఇది? ఎట్లా ఇది ఎవరు పెట్టిరు అంటున్నా. నువ్వు పెట్టినావు కానీ ఈశాన్యం పెంచుకోవా? ఎడ పెరిగింది అది సంబంధం, అది నీకెందుకు? ఇది ఆల్రెడీ బాట పోయింది. అవునా, నేను కూడా అదే అంటున్నా, బాటతో నీకేం సంబంధం? నువ్వు ఆల్రెడీ ఆ ఇల్లు లెక్క ఈ ఇల్లు పెట్టినావు, 2 ఇంచులు పెంచుకోవా ఈశాన్యం? ఏ గోడ? ఇక్కడ వాళ్ళదేం సంబంధం నీకు? అదేం సంబంధం నీకు? అది ఆల్రెడీ అది ఉత్తిదే కదా, కిచెనే కదా. కిచెన్ నీకేం పని చేస్తుంది? 21 పెట్టినావు, అట్లా పెడతావు అంటున్నా. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ పని చేసినావు. ఇప్పుడు ఆయన లెక్క సేమ్ నువ్వు మామూలుగా పెడలతోని ఒక కిచెన్ వేసుకున్నావు అంటే అది వేరు. ఇప్పుడు ఇది కూడా దాని లెక్క, ఇప్పుడు దానిక సేమ్ అది పిల్లర్లే, ఇది పిల్లర్లే అయింది. ఇప్పుడు లేదు, ఓన్లీ మామూలుగా కిచెన్ వేసుకుంటాను ఉత్తర పిల్లలతో కడతాను అంటే దానికి ఆ పారు కడతావా ఇంకేం కడతావా అది వేరు విషయం. ఆల్రెడీ పిల్లర్లు వేసినావు కదా, పక్కన పని చేసినావు కదా. నేను అందుకనే నాకు అప్పుడు డౌట్ వచ్చే అదంతా మంచిగా లేదని చెప్పినా. కానీ ఒక పని చేయి, వీడికి వచ్చినప్పుడు కొంచెం ఈశాన్య పర్పస్ లో ఈ పిల్ల ఇటు కొంచెం, ఈ పిల్ల ఇటు పెట్టు, కొంచెం పెట్టు. 1 ఇంచు 2 ఇంచులు వచ్చాడు చూడు. ఇది ఒకటి. వాళ్ళ ఇల్లు నీకు సంబంధం లేదు స్వామి. ముందిల్లు చూసుకోవాలి, వెనకిల్లు చూసుకోవాలి, పక్కిల్లు చూసుకోవద్దు. శాస్త్రంలో పక్కిల్లు ఎప్పుడు చూసుకోవాలి? ఈ కలిసి ఉన్నప్పుడు చూసుకోవాలి. అమ్మా రోడ్డు నడుస్తాయి అంటే ఇప్పుడు ఈ రోడ్డు పర్పస్ ఇక్కడ నుంచి నడవడం వల్ల బాగానే ఉంటది, కానీ మీరు ఇట్లా గోడ పెట్టుకోవాలి. పరారు కూడా పెట్టుకోకుండా ఆ రోడ్డు అట్లా పెట్టి అది కూడా రోడ్ అంతా మన ఇంట్లోనే పడ్డది.
అది కూడా ఒకటి ఉంటే మాకు జాగే ఉండదు మరి. మరి జాగే ఉండదు. అది జాగే ఉండదు కాబట్టి అది ఆలోచించుకొని పెట్టండి.